అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అనే ఈ రోల్లో చేసే పని ఏంటి, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అండ్ డెవాప్స్ రెండు సేమేనా, సేమ్ కాకపోతే డిఫరెన్సెస్ ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం. మీరు చేయవలసిందల్లా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ దయచేసి ఆ లైక్ని, ఆ షేర్ని, ఆ సబ్స్క్రైబ్ బటన్స్ ఏవైతే ఇచ్చారో వాటిని క్లిక్ చేయండి. దాన్ని బట్టి అల్గోరిథం వీడియో బాగానే ఉంది అని చెప్పి ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ఎస్ఆర్ఈ గురించి చాలామందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇది చాలా టీమ్స్లో ఇంప్లిమెంట్ చేయలేదు, చాలా కంపెనీస్లో ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ నేను నా ఎర్లీ కెరియర్లోనే ఇంటర్న్షిప్ స్టేజ్లోనే ఫిడిలిటీలో యాజ్ అ ఎస్ఆర్ఈ ఇంజనీర్ ఇంటర్న్షిప్ చేశాను. కాబట్టి నాకు ఐడియా అయితే డెఫినెట్లీ ఉంది. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఓకే, సో డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ వేరని చెప్పాను కాబట్టి డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఎస్ఆర్ఈ గురించి చెప్పినప్పుడు ఎందుకు డిఫరెంట్ మీకు అర్థమైపోద్ది. డెవాప్స్ అంటే షార్ట్గా చెప్పాలంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ మధ్య ఉన్న సింక్రనైజేషన్ని గ్యాప్ చేసే ఒక ప్రాసెస్, అంతే, సింపుల్. డెవలప్మెంట్లో ఏం చేస్తారు? ప్లానింగు, డిజైనింగు, కోడింగ్, డిప్లాయ్మెంట్. ఆపరేషన్స్లో ఏం చేస్తారు? ఆ డిప్లాయ్ చేసిన కోడ్ రన్ అవుతుందా, వాళ్ళ ఇన్ఫ్రా అండ్ ఆల్ దట్. వీటి మధ్య సింక్ సరిగ్గా లేకపోతే ఏమవుద్ది? సింపుల్, వీళ్ళ యొక్క కోడ్ వీళ్ళ సిస్టమ్స్లో బాగా రన్ అవుతాయి, వాళ్ళ సర్వర్స్ హెల్తీగా ఫంక్షన్ అవుతాయి. బట్ ఈ కోడ్ ఆ సర్వర్స్లో సరిగ్గా పనిచేయదు. సో ఆ సింక్రనైజేషన్ ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు బాగా కొలాబరేట్ చేయాలి. దాన్ని డెవాప్స్ అంటాం. ఓకే, కాబట్టి డెవాప్స్లో ఏం చేస్తారు? ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ డెవలప్మెంట్ పైప్ లైన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఈ ఆపరేషన్స్ పైప్ లైన్ అండ్ ఇట్ విల్ బి అ రికర్సివ్ పైప్ లైన్. అంటే వీళ్ళ నుంచి వీళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్తుంది, వీళ్ళ నుంచి వీళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ని మరింత ఈజీ చేసేందుకు కొన్ని టూల్స్ ఉంటాయి, వాటిని డెవాప్ టూల్స్ అంటారు, డెవాప్స్ టూల్స్ అంటారు. ఓకే, గ్రేట్, అర్థమైంది కదా. కీప్ దట్ అసైడ్. ఎస్ఆర్ఈ అంటే ఏంటి? ఎస్ఆర్ఈ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. ఓకే, ఈ కాన్సెప్ట్ని యాక్చువల్గా ముందుగా ప్రపోజ్ చేసింది గూగుల్ వాళ్ళు అనమాట. చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దిస్ ఈజ్ అ రిలేటివ్లీ న్యూ కాన్సెప్ట్. ఓకే, మరీ కొత్తది కాదు, బట్ మిగతా వాటికంటే కొత్తది. గూగుల్ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ టీమ్స్లో ఇది బాగా వర్క్ అవుతుంది అనిపించింది అండ్ కాబట్టి దాన్ని పబ్లిక్ చేశారు. ఇవాళ అక్రాస్ ది ఇండస్ట్రీ చాలా కంపెనీస్లో ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ ఎస్ఆర్ఈలో ఏంటి అంటే 3 మెయిన్ గోల్స్ అండి: అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, let us discuss about Odin School's Data Science Bootcamp. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ కోహోర్ట్ 30th December స్టార్ట్ అవుతుంది అండ్ ద బూట్ క్యాంప్ ఫీజ్ 75K ప్లస్ జిఎస్టీ. మీరు చూసుకుంటే 99K ప్లస్ జిఎస్టీ నుంచి తగ్గి ప్రైస్ 75K ప్లస్ జిఎస్టీకి వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ టు బై ఇట్, దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద బెస్ట్ టైం. అండ్ దీంట్లో స్కాలర్షిప్స్ యాజ్ యూజువల్ అవైలబుల్గా ఉన్నాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఆఫ్ అడిషనల్ 10,000 కూడా ఫస్ట్ 100 సీట్లకి లభిస్తుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్లు ఉన్నారు. ఆల్ దీస్ ఆర్ హైరింగ్ పార్ట్నర్స్ ఫర్ ఆడియన్ స్కూల్. సో వీళ్ళందరూ కూడా ఆ బూట్ క్యాంప్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బూట్ క్యాంప్ ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు లుక్ అట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ వీక్, అబౌట్ ఈ వీకే 530 ఆపర్చునిటీస్ అంట. హైయెస్ట్ ప్యాకేజ్ 35 LPA, మీడియన్ ప్యాకేజ్ ఆఫ్ 8 LPA, టాప్ రోల్స్ ఇవి. యాజ్ యూ కెన్ సీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. దాంతోపాటు మీకు టూల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ది డిఫరెంట్ టూల్స్. ఓకే, అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ రిక్వెస్ట్ ఎ కాల్ బ్యాక్. సో మీరు సింపుల్గా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉన్న లింక్ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఈ ఫామ్ని ఫిల్ చేసి కాల్ బ్యాక్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. అవైలబిలిటీ అంటే ఏంటి? నా అప్లికేషన్ ఎప్పుడు కూడా కస్టమర్స్కి అవైలబుల్గా ఉండాలి. అంటే ఆ అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా డౌన్ టైం ఉండకుండా ప్రతి కస్టమర్ రిక్వెస్ట్ని సర్వ్ చేస్తూ ఉండాలి. అది సర్వ్ చేస్తూ ఉండాలి అంటే ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలి. దట్ ఈస్ టేకెన్ కేర్ బై ది అవైలబిలిటీ ఆస్పెక్ట్. రెండోది ఏంటి? స్కేలబిలిటీ. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాట్స్టార్. ఓకే, ఇవాళ ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లేదు, సో ట్రాఫిక్ పెద్దగా ఉండదు అండ్ మినిమం నంబర్ ఆఫ్ ఇన్ఫ్రా రిసోర్సెస్తో అప్లికేషన్ విల్ బి కంప్లీట్లీ స్టేబుల్. కానీ లెట్స్ సే ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ట్రాఫిక్ విల్ బి టూ హై.
చాలా చాలా ఫాస్ట్గా ట్రాఫిక్ స్కేల్ అవుతుంది. అదే రేషియోలో తన యొక్క ఇన్ఫ్రా కూడా స్కేల్ చేయకపోతే ఏమవుద్ది? ఇట్ విల్ నాట్ బీ అవైలబుల్. సర్వర్స్ విల్ స్టార్ట్ గెటింగ్ క్రాష్డ్. ఎందుకంటే ఆ ట్రాఫిక్ని అవి హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. కాబట్టి your systems need to scale efficiently. That's regarding the second aspect, which is scalability. Third, the reliability. Actually an umbrella aspect. దీంట్లోకి మిగతావన్నీ కూడా వస్తాయి యాక్చువల్లీ. సో కస్టమర్స్ ఎంత మటుకు మీ అప్లికేషన్ మీద రిలై అవ్వచ్చు, అంటే ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు కరెక్ట్గానే రెస్పాన్సెస్ ఇస్తుంది, ఓకే, ఎటువంటి ఇష్యూస్ ఉండవు అని ఎంతవరకు కస్టమర్స్ మీ సర్వీస్ని, మీ అప్లికేషన్ని నమ్మచ్చు అనేది రిలయబిలిటీ. ఓకే, సో మిగతావన్నీ బాగుంటే రిలయబిలిటీ బాగుంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ పేరు కూడా సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. సో దీంట్లో బ్రాడర్ ఆస్పెక్ట్లో బోల్డ్ అని ఉంటాయండి. బట్ ఎక్కువగా కంపెనీస్ ఈ ఎస్ఆర్ఈలో డిఫరెంట్గా చేసేది ఏంటి అంటే మిగతా డెవ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ కంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫెయిల్యూర్ ఇంజెక్షన్. ఓకే, దీన్నే చాలామంది కయాస్ ఇంజనీరింగ్ కూడా అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు నా అప్లికేషన్ ఓకే హాట్స్టార్ ఉంది. ఈ హాట్స్టార్ రేపొద్దున 10 మిలియన్ మంది వచ్చి చూసినా ఏమీ అవ్వదు అని చెప్పి అనుకోవాలి, మనం నమ్మాలి. మనకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఆ 10 మిలియన్ మంది రాకుండానే మనం మన సర్వీస్ని 20 మిలియన్ మందితో ట్రై చేస్తేనే అది ఏ విధంగా స్కేల్ అవుతుంది, ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనే ఐడియా మనకి వస్తేనే వీ కెన్ బీ కాన్ఫిడెంట్. సో ఈ ఫెయిల్యూర్ ఇంజెక్షన్లో మనం ఏం చేస్తామంటే మనమే సొంతంగా ఓకే ట్రాఫిక్ని పెంచేస్తాం, సిపియూని పెంచేస్తాం, దాని యొక్క మెమరీ కన్జంప్షన్ని పెంచేస్తాం, కావాలని సర్వర్స్ని డౌన్ చేసేస్తాం. డౌన్ చేసిన వెంటనే ఆబ్వియస్లీ రియల్ వరల్డ్ సినారియోలో మన సర్వీస్ ఎప్పుడు అప్ ఉండాలి, ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి అంటే మన సర్వర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలని కాదు. ఏదో ఒక ఫాల్ట్ వల్ల సర్వర్స్ విల్ బీ డౌన్. బట్ ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకొక సర్వర్ని మనం ఎంత ఫాస్ట్గా రీప్రొవిజన్ చేయగలుగుతున్నాం. దాట్స్ ది హోల్ ఆస్పెక్ట్. బికాస్ సర్వర్స్ ఆర్ హార్డ్వేర్ ఇన్ఫ్రా రిసోర్సెస్ విల్ ఆల్వేస్ ఫెయిల్. ఆ ఫెయిల్యూర్ని మీరు ఎంత ఫాస్ట్గా రికవర్ చేయగలుగుతున్నారు అనేది హోల్ గేమ్. సో ఎంత ఫాస్ట్గా రికవర్ చేయగలుగుతున్నారని తెలియాలంటే మీరే సొంతంగా సర్వర్స్ని ఆర్ ఇన్ఫ్రా రిసోర్సెస్ని డౌన్ చేసేయాలి. ఓకే, డౌన్ చేసినప్పుడు అవును మనం రాసిన కోడ్తో, మనం రాసిన ఈ ఆటోమేషన్తో, మనం రాసిన ఈ సో అండ్ సో ప్రాసెస్తో ఎంత ఫాస్ట్గా రికవర్ అవ్వగలుగుతుంది మన సర్వీస్, మన అప్లికేషన్ అనేది తెలుసుకుంటాం. సో ఈ కయాస్ ఇంజనీరింగ్ ఆర్ ఈ ఫెయిల్యూర్ ఇంజెక్షన్ ఆర్ ఇంకా చెప్పాలి అంటే ఎడ్జ్ కేస్ టెస్టింగ్. ఓకే, ఆబ్వియస్లీ మనకి 0 ట్రాఫిక్ ఆర్ ఈ విధంగా 20 మిలియన్ ట్రాఫిక్ రోజు రాదు, అవునా? కానీ ఈ ఎడ్జ్ కేస్ టెస్టింగ్ ఓకే ఈ అవుట్లైర్ టెస్టింగ్ చేస్తేనే మనకి బ్రేక్ పాయింట్స్ ఏంటి, మన సర్వీస్ ఇప్పుడున్న ఇన్ఫ్రాతో ఎంత ట్రాఫిక్ని, ఎంత వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ని ఆర్ ఏ విధంగా ఉన్న ట్రాఫిక్. అగైన్ ట్రాఫిక్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ కదా. ట్రాఫిక్ కెన్ బి ఫర్ లాగింగ్ ఇన్, ట్రాఫిక్ కెన్ బి ఫర్ వ్యూయింగ్ అ వీడియో, ట్రాఫిక్ కెన్ బి ఫర్ సర్చింగ్ కాంటెంట్. ఓకే, సో ఎంత వాల్యూమ్లో ఏ ట్రాఫిక్ని మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నాం ఈ ఇన్ఫ్రాతో, వాట్స్ ద బ్రేక్ పాయింట్ నంబర్. ఓకే, సో ఈ బ్రేక్ పాయింట్ నెంబర్ ఇస్ ఇట్ ఫైన్. లెట్స్ సే మన బ్రేక్ పాయింట్ నెంబర్ లెట్స్ సే హాట్స్టార్కి బ్రేక్ పాయింట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 crores అనుకుందాం. సో ఓకే ఇవాళ మ్యాచ్ ఇవాళ వచ్చే ఎక్స్పెక్టేషన్తో 5 crores ఇస్ ఫైన్ అన్నప్పుడు ఈ ఇన్ఫ్రా ఫైన్. బట్ లెట్స్ సే మై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఆడియన్స్ ఇస్ లెట్స్ సే 10 crores. సో ఈ ఇన్ఫ్రా సరిపోదు, వీ నీడ్ టు స్కేల్ ఇట్ అప్ ఆర్ వీ నీడ్ టు మేక్ సమ్ మోడిఫికేషన్స్ అనే ఐడియా వస్తుంది. కాబట్టి ద హోల్ ఎస్ఆర్ఈ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ ఎంఎన్సీస్ ఆర్ బిగ్ అప్లికేషన్స్. ఓకే, సో ఎస్ఆర్ఈ అండ్ డెవాప్స్ మధ్య డిఫరెన్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా అర్థం కాకపోతే డౌట్ ఏంటో క్లారిటీగా అడగండి, నేను ఇంకా క్లారిటీగా దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్గా ఉండుంటే ఇందాక చెప్పినట్లుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆ అల్గారిథమ్ని సాటిస్ఫై చేయండి గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇట్ యూ కెన్ డెఫినెట్లీ రిక్వెస్ట్ ఎ కాల్ బ్యాక్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.